ఫైనల్లీ మన గణపతి నిమజ్జనం రోజు అయితే వచ్చింది. ఈ రోజు మన గణేశుడి నిమజ్జనం. ఇదే మన గణేశుని తీసుకెళ్లే ట్రాక్టర్. మా టీం వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. టీం అంతా డెకరేషన్ వర్క్ లో ఫుల్ బిజీ ఉన్నారు. అట్లనే మిగతా వాళ్ళు స్పీకర్ అడ్జస్ట్మెంట్లలో బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఇయర్ డీజే ఎట్లాగో లేదు. ఏదున్నా ఇక ఈ స్పీకర్లతోనే అడ్జస్ట్ చేసుకోవాలి మామ. అందుకే ఇక స్పీకర్లు అయితే ఫిక్స్ చేసేస్తున్నారు దానికి, ట్రాక్టర్ కి ఫ్రంట్ లో. అట్లనే వెనక టీం వర్క్ మాత్రం హెవీ, అంటే చాలా కష్టపడుతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం ఎంటైర్ టీం కష్టపడుతుంది. ఎందుకంటే ఈ పందిరి వేయడం అనేది అంత సింపుల్ థింగ్ అయితే కాదు. గణేషుని కూర్చుని పెట్టినప్పుడు ఎంత ఇష్టంతో పందిరేస్తామో, తీసుకెళ్లేటప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ కేర్ఫుల్ గా ఇష్టంతో అది బెస్ట్ లుక్ వచ్చేలాగా పందిరి వేయాలి. అండ్ అంతకు బెస్ట్ టీం, మా టీం వర్క్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఇది మా అవుట్లుక్ అనేది ఫ్లవర్ డెకరేషన్ తర్వాత. టీం వర్క్ లో ఈ డెకరేషన్ మాత్రం సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్ టచ్ కోసం అయితే లైటింగ్ ఎఫెక్ట్, అట్లనే సైడ్ కర్టన్స్ ఉంటాయి. సైడ్ కర్టన్లు కూడా ఫిక్స్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఈ సంవత్సరం మాత్రం గణేశుడు క్రేజీగా చాలా తొందరగా నిమజ్జనానికి స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ లేట్ అయ్యేది, ఈ సంవత్సరం మాత్రం ఫాస్ట్ అయ్యింది అనుకుంటున్నాం. ఇలా కర్టెన్ టీం కూడా మొత్తం డెకరేషన్ టీమ్ లోకి జాయిన్ అయిపోయింది. డెకరేషన్ అయితే చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ డెకరేషన్ కి మా అందరి టీం వర్క్ కి మొత్తం కలిపి 2 hours పైన పట్టింది ఇదంతా చేయడానికి. ఎందుకంటే చిన్న విషయం అయితే కాదు, ఒక్కొల్ల పనిగా కాదు అట్లా. సో నెక్స్ట్ ఇక గణేశుడిని అయితే మండపంలోంచి తీసుకొచ్చేసారు. ఇంకా ఆల్మోస్ట్ గణేశుడిని రెడీ చేసేసారు పైకి ఎక్కేయడానికి అయితే. సో ఇప్పుడు ఫైనల్ గా పైన గణేష్ కూర్చోడానికి పీట అయితే పెడుతున్నారు. లారీ ఆ ట్రాక్టర్ పైకి అయితే ఎక్కించేసారు పీటని జాగ్రత్తగా. అండ్ అదే దాన్ని అడ్జస్ట్ చేసేసారు మంచిగా. ఈ డెకరేషన్ లో దాన్ని ఫిక్స్ చేసేసి ఇక ఫైనల్ గా మన గణేశుడిని అయితే చూడండి గాయస్, మన గణేశుడు 11 days తర్వాత వెళ్ళిపోతున్నాడు. ట్రాక్టర్ పైకి అయితే ఎక్కించేసినాం. ఇంకా మన గణేశుడు అయితే బయలుదేరడానికి రెడీ అవుతున్నాడు అనమాట. ఇంకా వేలంపాట ఒకటే మిగిలింది. కాస్త ముందుకు జరిగి గణేశుడి వైర్లు అవన్నీ క్రాస్ చేసుకొని సేఫ్ జోన్ లో పెట్టుకొని ఇంకా వేలంపాట అయితే స్టార్ట్ చేసేసారు. అందరు క్రేజీగా స్టార్ట్ చేసారు వేలంపాటలో. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా అందరూ ఒకళ్ళపై ఒకళ్ళు పోటీగా చేస్తారు. క్రేజీ అనాలి. మొత్తము చిన్న పెద్ద అందరూ పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈ ఇయర్ ఏంటంటే యూత్ స్పెషల్ ఇయర్, మొత్తం యూత్ ఎక్కువగా ఉంది. సో నేనైతే ఫైనల్ గా లడ్డు అయితే తీసుకున్నాను. నాకే తెలీదు, ఇక్కడికి వచ్చేసరికి అంటే లడ్డు మా మమ్మీ తీసేసుకుంది. సో ఇంకా మిగతా అవన్నీ వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, లడ్డు కన్నా ఎక్కువగా ఇంట్రెస్టింగ్ థింగ్ కలశం వేలం పాట దగ్గర జరిగింది. అవును, దేవుడు ముందు కొబ్బరికాయతో కలశం పెడతాం కదా, ఆ కలశం కోసం వేలం పాట హెవీగా అంటే మస్తు మంది పోటీ పడ్డారు. అందులో ఇక్కడ నిల్చున్న వాళ్ళు, అలాగే వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు కూడా మస్తు పోటీ పడ్డారు. అట్లనే ఇటు సైడ్ మనం చూసుకుంటే ఇంకో సైడ్ ఇక్కడ ఉన్న వేరే వాళ్ళు కూడా పోటీ పడ్డారు. చాలా నేనైతే ఆల్మోస్ట్ ఇది అయిపోతుంది అనుకుంటున్న కొద్దీ ఎవరో ఒక్కరు వేస్తూనే ఉన్నారు వేలం పాటలో, ఎవరో ఒక్కరు పెంచుతూనే ఉన్నారు, పెరుగుతూనే ఉంది. మా బ్రదర్ కూడా మస్తు హార్డ్ వర్క్ ట్రై చేసిండు, బట్ వాడికి రాకుండా మా పిని వాళ్ళకి అయితే పోయింది. నేను అనుకున్నాను మా తమ్ముడికి వస్తుంది అని, ఇంకొక తమ్ముడికి వెళ్ళిపోయింది. సో ఎవరికి వచ్చినా దట్స్ హ్యాపీ న్యూస్. ఇట్లా వేలం పాట అయితే ఫుల్ జోష్ మీద అయితే నడిచింది. అందరూ ఫుల్ క్రేజీ ఎంజాయ్ చేసారు. ఆల్మోస్ట్ వేలం పాటకే మస్తు టైం అయిపోయింది అనాలి. ఫైనలీ ఇప్పుడు నించున్న వాళ్ళే ఇక కలశాన్ని తీసేసుకున్నారు. నేను నంబర్ అయితే చెప్పను కానీ హెవీ హార్డ్ వర్క్ అనేది చెప్పాలి. అసలు ఆ కలశం కోసం పోటీ పడడం, ఇంత ప్రైజ్ పెట్టడం అనేది ఫుల్ జోర్దార్ హుషారుగా అయితే జరిగింది. అందరూ ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు పోటీతోనైతే ట్రై చేసారు. బట్ ఫైనల్ ఫైన్ ఈవినింగ్ ఇక అదైతే కలసం అయితే ఆ బ్రదర్ కి వెళ్ళిపోయింది. మొత్తం ఇంకా వాడికైతే జరుగుతుంది కలసం తీసుకున్నట్టుగా. సో కలసం వెళ్ళిపోయింది, అన్ని వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ గణేశుడి మెడలో వేస్తే
బిల్లలు ఉంటాయి కదా, కాయిన్స్, వాటి కోసం అయితే పోటీ జరుగుతుంది. జోష్ అండ్ యూత్ఫుల్ క్రేజీనెస్ తోనైతే వేలంపాట సాగుతుంది. అందులో ఒక్కొక్కరు మామూలుగా కాదు, అసలు వందల్లో వేలల్లోకి వెళ్ళిపోతున్నాయి అన్ని. సో ఫైనల్ గా మిగిలిన రెండింటికి వరుసగా అందరు వేలంపాట పాడేసిన తర్వాత మొత్తం వేలంపాట అయిపోయింది. ఇంకా వేలంపాట తర్వాత అయితే గణేశుడు స్టార్ట్ అవడానికి హారతి అయితే ఇచ్చేస్తున్నారు. మా టీం మెంబర్ హారతి ఇచ్చిన తర్వాత ఇంకా గణేశుడిని అయితే ముందుకు తీసుకెళ్ళిపోతాము. ఇక డాన్స్ ప్రోగ్రాంలు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అందరు ఫైనల్ హారతి, ఫైన్ డే. మా బాయ్స్ అయితే క్రేజీ వైబ్ తో స్టార్ట్ చేసిర్రు మూమెంట్.